ప్రపంచంలో అత్యంత పెద్ద వయస్కుడైన మార్థాన్ అథ్లెట్గా గుర్తింపు పొందిన ఫౌజా సింగ్ మృతి కేసులో పోలీసులు పురోగతి సాధించారు. ఫౌజా సింగ్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఈ ఘటనకు కారణమైన ఎన్ఆర్ఐ అమృత్పాల్ సింగ్ ఢిల్లాను పంజాబ్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ విషయాన్ని పోలీసులు వెల్లడించారు. పంజాబ్లోని జలంధర్ జిల్లాలో తన స్వగ్రామమైన బియాస్లో సోమవారం సాయంత్రం ఫౌజా సింగ్ రోడ్డుపై నడుస్తుండగా అతివేగంగా వచ్చిన గుర్తు తెలియని ఓ వాహనం ఢీకొట్టింది. దీంతో ఆయన గాల్లో ఎగిరి 7 అడుగుల దూరం పడటంతో తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఫౌజా సింగ్ ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీటీవీ దృశ్యాల ఆధారంగా వాహనాన్ని గుర్తించారు. ఆ వాహనం ఎన్ఆర్ఐ అమృత్పాల్ ఢిల్లాను నడిపారని గుర్తించారు. నిన్న అర్ధరాత్రి తర్వాత నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. జలంధర్కు చెందిన అమృత్పాల్ కుటుంబంతో సహా కెనడాలో నివాసం ఉంటున్నారు. ఇటీవలే స్వదేశానికి వచ్చిన అతడు పని మీద భోగాపూర్ వెళ్లి తిరిగి వస్తుండగా ఫౌజా సింగ్ ను ఢీకొట్టారు. ఈ ప్రమాదానికి తానే కారణమని అమృత్పాల్ విచారణలో అంగీకరించారని పోలీసులు వెల్లడించారు. వ్యక్తిని ఢీకొట్టిన విషయం తెలిసి భయంతో అక్కడి నుంచి పారిపోయానని అతడు చెప్పినట్లుగా తెలుస్తుంది. నిందితుడిని పోలీసులు నేడు కోర్టులో హాజరుపరుస్తున్నారు. టర్నోడోగా గుర్తింపు పొందిన ఫౌజా సింగ్ వయసు 100 ఏళ్లు దాటినా చురుగ్గా మార్ధాన్లలో పాల్గొంటూ ప్రజాదరణ పొందారు. ఆయన మృతికి ప్రధాని మోదీ సహా పలువురు ప్రముఖులు సంతాపం ప్రకటించారు. ప్రముఖ ఫుడ్ డెలివరీ యాప్